శ్రీను నువ్వు కూడా తీసుకుంటూ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాగుంట లేఅవుట్లోని 1947 అనే ఒక డాబా ఉంది. అక్కడ ఆ డాబా పైన ఒక గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. కొంతమంది నిర్వాహకులు విచారం పర్పస్గా దాన్ని తీసుకొని గెస్ట్ హౌస్ రూమ్స్ తీసుకొని మామెళ్ళ శ్రీకాంత్, నెల్లూరు శ్రావణ్ కుమార్, షేక్ సాజిద్ అనే ముగ్గురు వ్యక్తులు గెస్ట్ హౌస్ని తీసుకొని బయట నుంచి లేడీస్ని తీసుకొస్తూ అక్కడ కొన్ని రోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారం ఉంది. దాని మీద మేము నిఘా పెట్టి ఈరోజు సాయంత్రం రైడ్ చేయడం జరిగింది. మా ఎస్ఐ గారు క్రైమ్ స్టాఫ్తో రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఒక లేడీని, ముగ్గురు ఆర్గనైజర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పంచనామాన్ని నిర్వహించి మీడియేటర్ ప్రజెన్స్లోనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని మీద చట్ట ప్రకారంగా కేసు నమోదు చేసినాము. అలాగే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు వారిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తాము. లేడీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో, ఎవరితోనైతే ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారో సదరు లేడీని హోమ్కి పంపిస్తాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవి ఒక ఇళ్ల మధ్యలోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ప్రజల బాధ్యతగా ఉండి ఇలాంటి సమాచారం ఏది ఉందంటే వెంటనే పోలీసులకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా గాంజాయి కానీ, గ్యాంబ్లింగ్ కానీ, అలాగే ఇట్లాంటి వ్యభిచారానికి సంబంధించిన విషయాలు ఏవైనా కానీ బాధ్యతగా పోలీసు వారికి తెలియజేస్తే దాని మీద చట్ట ప్రకారంగా కఠినంగా మేము చర్యలు తీసుకొని దానికి ముద్దాయిల్ని శిక్షిస్తాం. థ్యాంక్ యూ. 15 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళు ఒకరు బుచ్చిరెడ్డిపాలెం అండి, ఒకరు బుచ్చిరెడ్డిపాలెం, కుర్రాడిది ఇక్కడనే టౌన్, ఇంకొక అతనిది పక్కన రూరల్ ఏరియా. అమ్మాయి వచ్చేసి శ్రీకాకుళం ఏరియా నుంచి తీసుకొచ్చారు.